మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. సెలవులు ఆఫ్లు ఉండవు. వారానికి 80 నుండి 100 గంటలు చాకిరీ. ఇది ఏపీలో జూడాల పరిస్థితి. రాష్ట్రంలోని బోధనా ఆసుపత్రుల్లో జూడాల శ్రమ దోపిడీ జరుగుతుంది. అనవసర ఈవెంట్లతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న బాబు సర్కార్ జూడాల స్టైఫండ్ పెంపులో మాత్రం లెక్కలు వేస్తోంది. అపరిమిత పని గంటలు, సెలవులు ఇవ్వకుండా మానవ హక్కులను సైతం ఉల్లంఘిస్తూ జూనియర్ వైద్యుల శ్రమను కూటమి ప్రభుత్వం దోచుకుంటుంది. పని ప్రదేశంలో కనీస సదుపాయాలు, భద్రత లేని పరిస్థితుల్లో జూడాలు రోగులకు సేవలు అందిస్తున్నారు. ఇలా బోధనా ఆసుపత్రుల్లో వైద్య సేవలకు వెన్నుముకలాగా నిలుస్తున్న వీరికి స్టైఫండ్ పెంపులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తుంది. వివిధ ఈవెంట్ల నిర్వహణ, సీఎం, మంత్రులు స్పెషల్ ఫ్లైట్స్, హెలికాప్టర్ తిరుగుళ్లు, ఇతర అనవసర కార్యక్రమాల కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం లెక్క చేయని ప్రభుత్వ పెద్దలు జూడాల స్టైఫండ్ పెంపులో మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతోంది. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం జూడాలు వారానికి పరిమిత గంటలు పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని బోధనా ఆసుపత్రుల్లో ఏకబిగిన 36 నుంచి 48 గంటల పాటు వైద్య శాఖ వీరితో విధులు చేయిస్తోంది. డ్యూటీకి మధ్య కనీస గ్యాప్ కూడా ఉండటం లేదు. అరగంట, గంట వ్యవధిలోనే తిరిగి విధుల్లోకి జూడాలు హాజరు కావాల్సి వస్తుంది. కార్మిక చట్టాల ప్రకారం వారానికి 48 గంటలు పని ప్రామాణికం కాగా జూనియర్ డాక్టర్లు వారానికి 80 నుండి 100 గంటలకు పైగా పని చేయాల్సి వస్తుంది. సెలవులు, వీక్లీ ఆఫ్లు కూడా లేకుండా పనిచేస్తున్నారు. దీంతో నిద్రలేమి, తీవ్రమైన శారీరక అలసట, మానసిక ఆందోళనతో చాలా మంది డిప్రెషన్తో ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ప్రతి 2 ఏళ్లకొకసారి ప్రభుత్వం జూడాల స్టైఫండ్ పెంచాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆసుపత్రుల్లో 1200 మందికి పైగా పీజీ రెసిడెంట్ డాక్టర్లు ఉన్నారు. ఎంబీబీఎస్, హౌస్ సర్జన్లు 3000 మందికి పైగా ఉంటారు. ఏపీ కంటే తెలంగాణలో జూడాల స్టైఫండ్స్ మెరుగ్గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం, పెరిగిన ఖర్చులకు తగ్గట్లుగా తెలంగాణను ఆదర్శంగా తీసుకుని 30% స్టైఫండ్ పెంచాలి అని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. కానీ కేవలం 3% మాత్రమే పెంచుతాము అని ప్రభుత్వం చెప్తోంది. దీంతో జూడాలు రగిలిపోతున్నారు. పైగా ఇప్పటి వరకు ఆనవాయితీగా పెంచుతూ వస్తున్న 15% పెంపులో అడ్డగోలుగా కోత పెట్టేస్తోంది కూటమి ప్రభుత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.